హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అండి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి కాలేదు. ఎందుకు ఇంకా లిస్ట్ రెడీ కాలేదు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. నా ఛానల్ ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఇందిరమ్మలో అనర్హులు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 4,50,000 ఇళ్ళు ఇస్తామని చెప్పింది. ఈ 4,50,000 ఇళ్లలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అని చెప్పింది. అంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే ఒక ఊరికి 10 నుంచి 15 ఇళ్ళు రావాలి. బట్ లబ్ధిదారుల ఎంపిక కొంచెం తప్పులు చేయడం వల్ల ఒక్కొక్క గ్రామంలో పరిశీలిస్తే 70-80 ఇండ్లు ఉన్నాయి. అట్లా 70-80 ఇండ్లు ఉండడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో ఇట్లా గ్రామ సభలో కంప్లైంట్ చేసిన వారి పేర్లు అండ్ కొత్తగా వచ్చిన దరఖాస్తుల పేర్లు అన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే కొత్త జాబితా అనేది రిలీజ్ చేస్తారు. నిన్న గ్రామ పంచాయతీలలో రిలీజ్ చేసిన జాబితా ఫైనల్ కాదు. 90% సేమ్ అట్లనే ఉండొచ్చు, బట్ 10% చేంజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ అదే ఇచ్చారు. ఇందిరమ్మలో అనర్హులు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అట్టాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజలలో ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఊరికి గరిష్టంగా 15 నుంచి 16 ఉండాల్సిన ఇండ్ల సంఖ్య హాఫ్ సెంచరీ దాటిపోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో కొంతమందికి 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే ఎందుకు రాలేదు అంటే మీ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పారంట. కొంతమందికి అయితే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. బట్ ఒక ఊర్లో తాజా మాజీ సర్పంచ్ అర్హులు ఎలా అవుతారు? మాజీ సర్పంచ్ ఇల్లు వచ్చిందంట, అట్లా ఎట్లా వస్తుంది అని జనాలు అడగడం వల్ల అతని పేరు తీసేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడైతే ఎంపికలో తప్పులు జరిగినాయో గ్రామ పంచాయతీలో కనుక మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ పేర్లు వెంటనే తీసేయడం జరిగింది. వాళ్ళ పేర్లో కొత్త పేర్లు అయితే యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఇదే ఇచ్చారు. ఈరోజు 4 పథకాలపై సమావేశం అయితే జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర 3 పథకాలకు సంబంధించి గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు శుక్రవారంతో ముగిశాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్ళీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు. ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతనే పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. అంటే నిన్న నుంచి 2-3 రోజుల క్రితం నుంచి అప్లై చేసుకున్న అందరి అప్లికేషన్స్ కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 83 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 83 లక్షలలో 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని, అంటే ఇల్లు వీళ్ళకి రావాల్సిందే అని నిర్ణయించారు. బట్ ఫస్ట్ 30 లక్షలలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, గిరిజనులకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. అయితే ఇప్పుడు రేపు లాంఛనంగా స్టార్ట్ చేసినా కానీ కొంతమందికి ఇక వీళ్ళకి ఇవ్వాల్సిందే ఏమి లేదు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఒక సర్టిఫికెట్ అయితే మంజూరు చేస్తారు. రేషన్ కార్డులు కూడా అంతే. రేషన్ కార్డులకు సంబంధించి 6,85,000 మందికి ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామ సభలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా తయారు చేస్తారు. ఏ పథకమైనా సరే నిన్న మొన్న వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తారు. ఈ 2 పథకాలు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.